ఫైండ్ టూ నెంబర్స్ హూస్ సమ్ ఈజ్ 27 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 182 అన్న. టూ నెంబర్స్ ఉన్నాయంట, రెండింటిని సమ్ చేస్తే 27 వస్తుందంట. అదే రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 182. ఆ నెంబర్స్ ఏంటని అడుగుతున్నాడు. సో చూద్దాం నేను. సో లెట్ ఒక నెంబర్ నేను ఏమనుకుంటానంటే ఎక్స్ అనుకుంటాను రా. మరి సెకండ్ నెంబర్ ఏమవుతుంది నాన్న? సెకండ్ నెంబర్ అనేది ఏమవుతుంది? 27 మైనస్ ఎక్స్ అవుతుంది రా. 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకో, 27 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 27 ఉంటుంది. సమ్మేళగా 27 అన్నాడు కదా, అందుకని అనమాట. సో నెక్స్ట్ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వాడు ఏమన్నారా? 180 అనేది వస్తుంది, 182 అనేది వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎక్స్ ఇంటూ 27 అన్న. సో 27x, ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అన్న, మై ప్లస్ 182. దీని వైపు తీసుకొచ్చండి, లేకపోతే వీటిని వైపు తీసుకెళ్ళిపోదాం. అప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ అయితే ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది ప్లస్ 27 అయితే మైనస్ 27, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్ టు ఏంట్రా? 0 అన్న. సో ఒకసారి చూద్దాం మనం ఒకసారి. 182కి ఇవ్వాలి అంతే కదా, 182. సో 2 ఇంటూ 2 9s 1s రా. అగైన్ 2 ఇంటూ 7 ఇంటూ 13 అన్న. 7 2s ఎంతరా? 14. 14 ఇంటూ 13 రా. మనకి రెండింటిని మల్టిప్లై చేస్తే ప్లస్ 182 రావాలి, వచ్చేస్తుంది. బట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు మైనస్ 27 రావాలి. అందుకని ఏం చేస్తాను? ఇక్కడ మైనస్ చేస్తాను. సో 13 కూడా మైనస్ చేస్తాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 ఇంటూ 13 ఎంతనా? 182. సరిపోయింది. మైనస్ 14 మైనస్ 13 మైనస్ 27. సరిపోయిందా? సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈక్వల్ టు 0 అన్న. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 14 మైనస్ 13 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0 అన్న. ఎక్స్ మైనస్ 13 ఒకటి వచ్చింది అండ్ ఎక్స్ మైనస్ 14 ఒకటి వచ్చింది రా. ఎక్స్ ఈక్వల్ టు ఏమన్నా? ఎక్స్ ఈక్వల్ టు 13 రా. అంటే దీన్ని మనం 13 తీసుకుంటే 27 మైనస్ 13 అంటే ఎంత అన్న? 14 అన్న. అలా కాదు సార్, ఎక్స్ మైనస్ 14 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమన్నా? 14 రా. అంటే దీన్ని మనం 14 తీసుకుంటే 27 మైనస్ 13 ఎంత అవుతుందా? 13 అవుతుందా? అంతే. అంటే 13 14 ఆన్సర్.